నేనైతే వెజ్ మంచూరియా చేయబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటైతే వెజ్ మంచూరియా ప్రిపేర్ చేయబోతున్నాననమాట. ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్‌గా చేసేస్తున్నాను. సో, ముందుగా అయితే క్యాబేజ్ తురుము అండ్ క్యారెట్ తురుము తీసేసుకొని, అందులో 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు కార్న్ ఫ్లోర్ తీసేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం, ఉప్పు, ధనియాల పొడి. సో, మిరియాల పొడి కావాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే మిరియాల పొడి అయితే యూజ్ చేసేయండి. అందులో కొంచెం అల్లం వేసేసి మంచిగా మన చపాతీ పిండిలాగా మంచిగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో, నూనె మాత్రం సిమ్‌లో పెట్టి మాత్రమే మనం వీటినైతే వేయించుకోవాలి. ఎప్పుడైతే మనం సిమ్‌లో పెట్టి ఇవి వేయించుకుంటామో అప్పుడైతేనే మనకు మంచూరియా బాల్స్ లోపటి వరకు మంచిగా కాలుతాయి. ఎప్పుడు కూడా మరీ రౌండ్‌గా చేసుకోవద్దు. మధ్యలో అక్కడక్కడ పగుళ్ళు ఉండాలి మంచూరియాకి. అప్పుడైతేనే లోపట మంచిగా కాలుతదనమాట. సో, మనం ఇక్కడైతే ఎటువంటి చిల్లీ సాసెస్ అవన్నీ యూజ్ చేయట్లేదనమాట. ఇక్కడైతే నేను ఒక 3 పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎల్లిపాయ తీసేసుకున్నాను అండ్ టమాటా కెచప్. అందులో కొంచెం కార్న్‌ఫ్లోర్‌లో వాటర్ ఏసేసి కార్న్‌ఫ్లోర్ పోయగానే కాసేపు అయితే ఒక 2 మినిట్స్ అయితే కార్న్‌ఫ్లోర్‌ని మంచిగా కలపాలి. లేకపోతే ఉండలు కట్టేస్తది. సో, ఇంకా మనమైతే చేసుకున్న మంచూరియా బాల్స్ అన్నీ అయితే ఈ కార్న్‌ఫ్లోర్‌కి పట్టేంత విధంగా ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ సిమ్‌లో పెట్టేసి మంచిగా కార్న్‌ఫ్లోర్‌ని అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉంచాలి అనమాట. సో, ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర చల్లేసేసుకుంటే మన మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. సో, మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా అయితే తినేస్తారు ఈ మంచూరియా వచ్చేసి. సో, ఈరోజు కూడా వాళ్ళు అడిగినందుకు మాత్రమే నేను ఈ మంచూరియా అయితే ప్రిపేర్ చేశాను. సో, బయట 100 రూపీస్ పెడితే వస్తుంది కదా అనేసని థాట్ రావచ్చు. బట్ ఇంట్లో చేసి పెట్టిన టేస్టే వేరండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. సింపుల్ ఇంగ్రీడియెంట్స్. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి.